పార్టీ నాయకులు అన్న నాసరయ్య గారు, ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య నాసరయ్య గారు, అలాగే భావనాశ్రయ్య గారు, పెద్దలు బాలేని రామరెడ్డి గారు, మా సోదరుడు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ గారు, అన్న ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు రజాక్ గారు, సోదరుడు లోక్సభ నాయకుడు చంద్రశేఖర్ గారు, అలాగే వెల్ఫేర్ పార్టీ రసూల్ భాయ్ గారు, అలాగే రూబెన్ గారు, అలాగే మా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ సాహెబ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహబూబాలి గారు, కోతలపాటి రాజు గారు, పీసీకే పార్టీ సిబ్ గారు, అబ్దుల్లా గారు, మన మిత్రుడు వీరావళి గారు, సుబారి గారు, అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పాత్రికేయులందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు దయచేసి మతానికి సంబంధించిన అంశం మీద మనం లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. మీ గ్రామాల్లో 5వ తేదీ ఒక్కరోజు, దయచేసి 5వ తేదీ ఒక్కరోజు మీరు ఉండి సోదరుడు కాసిం గారు, సిపిఐ నాయకులు, అలాగే సిపిఎం నాయకులు ఏడుకొండ గారు, మిగతా వాళ్ళందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5వ తారీఖు అంటే రేపు ఎల్లుండి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీలో ఈ పథకం లేదు, అర్బన్ ప్రాంతాల్లో ఈ పథకం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడం కోసం అధికారులు గ్రామ సభ పెట్టబోతా ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రామ సభలో ప్రజల్ని సమీకరించి వాళ్ళు ఈ పథకం బాగుందని చెప్పి వాళ్ళకి అనుకూలంగా మరి సంస్కారం చేయడం కోసం పడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ముందు ప్రజల నుంచి అభిప్రాయం తీసుకొని చట్టం చేస్తారు. ఇది కనుక రివర్స్ కేర్ ఉత్తర పాలనలాగా కేంద్రంలో పార్లమెంట్లో వాళ్ళు చట్టం చేసి ఇక్కడ అవగాహన కల్పిస్తారట, అభిప్రాయం తీసుకుంటారు. ఏమవుతుంది కాబట్టి సోదరులారా, వచ్చిన మనందరితో పాటు ఇంకా మన ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులందరూ ప్రతి గ్రామంలో గ్రామ సభకి వెళ్ళి ఇక్కడ అన్ని పక్షాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా మరి గ్రామ సభకి వెళ్ళి మన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుకుల్ని మన తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదే కోరుతా ఉన్నా, దయచేసి మాట్లాడే మిత్రులందరూ కూడా భవిష్యత్తు ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఈ చట్టం వచ్చేసి మార్చి 31 దాకా అమల్లో ఉంటుంది. పాత చట్టం, ఇప్పుడున్నటువంటి చట్టం మార్చి 31 దాకా అమల్లో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ దేశ ప్రజలందరినీ పూర్తి చేస్తూ మరి కొత్త చట్టాన్ని ఆర్టీజీ పథకాన్ని తీసుకొస్తా ఉంది. కాబట్టి సోదరులారా, నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ 3 నెలల పాటు మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేద్దాం, మరి నిరాహార దీక్షలు చేద్దామా, సత్యాగ్రహ దీక్షలు చేద్దామా, లేకపోతే కార్యాలయాలు పీడిద్దామా, లేకపోతే మనం ఇంకా వినూత్నంగా ఏ కార్యక్రమం చేసి దీన్ని సాధించాలా. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ కూలీలందరినీ జాబ్ హోల్డర్స్ అందరినీ సమావేశపరిచి వాళ్ళ కమిటీ ఏర్పాటు చేసి అవసరమైతే మన కొత్త జిల్లా ఏర్పడింది మార్కాపురం, మన మార్కాపురం జిల్లా కార్యాలయాన్ని ముట్టడించే విధంగా మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. నేను శంకరారెడ్డి గారిని నేను కూడా ఆహ్వానిస్తాం. అలాగే సిపిఐ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య గారు, సిపిఎం శ్రీనివాసరావు గారు, అన్ని పక్షాలను పిలుద్దాం. దాదాపు 2000 మంది తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మిత్రులందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక విషయం, మార్కాపురం జిల్లా సాధన కోసం మనందరం పనిచేశాం. మనందరూ ఇక్కడ అందరూ కూడా తమ పరిధిలో కష్టపడి పనిచేశారు, జిల్లా సాధించుకున్నాం. పాత్రికేయ మిత్రులు కూడా మరి నిరాహార దీక్షలు చేశారు. ఈ మార్పులు బ్రహ్మాండంగా ప్రచురించారు. మనం జిల్లా సాధించుకున్నాం. అయితే ఇక్కడ కరలేని గుండెలాగా ఈరోజు మార్కాపురం లేకుండా మన జిల్లా ఏర్పడింది. మార్కాపురం అంటే ధర్మం లేకుండా జిల్లా ఏర్పడింది. పరిశ్రమలు రావాలంటే 54,000 ఎకరాలు దొరికాయి, ఉపాధి దొరికింది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. కానీ పశ్చిమ ప్రాంత నాయకుల కుట్ర వల్ల ఈరోజు 5 అసెంబ్లీ నియోజకవర్గాలకి జిల్లా ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఈరోజు అధికారమైనటువంటి నాయకులు మాట తప్పారు. తన దొరకడం తీసుకెళ్ళి ఈరోజు
మీకు తెలుసు ఏముంది అడిగిలో ఏం చేయాలి, ఏమి బతకాలా, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, మన ప్రాంత అభివృద్ధి ఏంటి, మనకి ఉపాధి ఏంటి. ఈరోజు మనం చూసాం గతంలో 40,000 మంది పలకల పరిశ్రమ మీద ఆధారపడి జీవించే ఈ ప్రాంతం. ఆ పలకల పరిశ్రమ కుదేలైపోయింది. ఈరోజు మన బిడ్డలందరూ కూడా పోయి విజయవాడ హైదరాబాద్ పోయి ఆటో నడుపుకుంటూ ఉన్నారు, ఉపాధి లేకుండా పోయింది. ఒక పక్క చూస్తే రామాయపట్నం పోర్ట్ అది తీసుకొచ్చి ఒంగోలు జిల్లాలో కలుపుకున్నారు. మరోపక్క గుళ్ళకమ్మ రిజర్వాయర్ 18 నియోజకవర్గం తీసుకొచ్చి కలుపుకొని గుళ్ళకమ్మ రిజర్వాయర్ తెచ్చుకున్నారు. రామచంద్ర జలాశయం వచ్చింది. మరి వేల కోట్ల విదేశీ మార్గంలో వచ్చేటువంటి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గెలాక్సీ గ్రానైట్ శివకుర్తి మరి దాన్ని కూడా సత్తునూరు పంట చేసుకుంటూ ఒంగోలు కలుపుకున్నారు. ఇక మనకి ఏం మిగిలింది ఇక్కడ? దొరకొండ కూర్చోని కలుపుతారంటే అది లేదు. ఇప్పుడు దొరకొండ పక్కనే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మనకి మన మార్కాపూర్ దగ్గరలో దాన్ని తీసుకెళ్ళి మీరు ఒంగోలులో కలిపితే ఏం చేయాలి? మేము మీ పార్టనర్స్కి ఏది జగన్కి మీకు తేడా ఏంటి? వాళ్ళు దొంగలే, మీరు దొంగలే. ఇంకా ఈ సిగ్గు లేకుండా కాలాభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మరొక విషయం కూడా ఈరోజు ప్రస్తావిస్తూ ఉన్నా. జిల్లా ఉద్యమంలో మేము ఇంతమంది పనిచేస్తే కనీసం గౌరవంగా ఈ యొక్క సంక్రమణని ఆహ్వానించినటువంటి అధికారి లేడు. చాలా దుర్మార్గమైన విషయం. ఆ రోజు ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి నాయకుడు కందులు నారాయణ రెడ్డి మమ్మల్ని ఆహ్వానించాల. ఏమనుకోవాలి ఈ యొక్క వ్యవహారం? ఎక్కడ గోవాలో వండుకుంటే మేము ఫోన్ చేసి పిలిచి అందరినీ సమైక్యపరిచి ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరిని కూడా కనీసం మాట వరుసకైనా మీరు రాండి ఈ యొక్క ఆహ్వానం పిలుస్తున్నాం ఒక మాట చెప్పలేదే. ఏమనుకోవాలి? ఏమన్నా ప్రజలు ఓట్లు వేయాలా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా? రియల్ వ్యాపారుల కోసం మన జిల్లాకి చెట్టుగా కనపడుతుంది తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. మరొకసారి ఉద్యమానికి సన్నద్ధం కాబోతా ఉన్నాం మేమందరం కూడా. దొరకొండని పారిశ్రామిక ప్రాంతాన్ని మార్కాపూర్ జిల్లాలో కలపడం కోసం మరి కొత్త సంవత్సరంలో మేమందరం కలిసి ఉద్యమానికి రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మంత్రులు